అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే సూపర్ 6 పథకాలు అమలు కాలేదు అనే వార్త హల్చల్ చేస్తూ ఉంది. దాన్ని సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చక్కర్లు కొట్టించవచ్చు, ఏ విధంగా చేయొచ్చు కాక, అసలు సూపర్ 6 హామీలు ఏదైతే ప్రభుత్వంలోకి రావడానికి కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయో అసలు ఏ మేరకు అమలవుతున్నాయి? బాబు గారు నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో సూపర్ 6 పథకాల అమలు కోసం ఏదైనా హామీలు ఇవ్వడం అంటూ జరిగిందా? అంటే ఖచ్చితంగా ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తాను సూపర్ 6 అనేది, అది ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పటానికి అర్హత లేని వ్యక్తులు చెప్తున్నట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నాడు, ఎన్ని సంవత్సరాలు చేశాడు? చెయ్యనివి ఎన్ని ఉన్నాయి? వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తే 99% మేము అమలు చేసామంటారు. ఏమి ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు సోషల్ మీడియా? సజ్జల భార్గవ్ రెడ్డి చేస్తున్న సోషల్ మీడియానే కదా. అది ఎవరు అపాయింట్ చేశాడు? ఎవరి దగ్గర పనిచేస్తున్నారు సజ్జల భార్గవ్ రెడ్డి? దశల వారీగా లిక్కర్ బ్యాన్ చేస్తా ఉన్నారు. అది ఎట్లా పోయిందో నాకు తెలియలా. నవరత్నాల్లో అదొకటి. నవరత్న ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. వృద్ధులకు చెప్పారు, అవును, వృద్ధులకి నేను పెన్షన్ ఇస్తాను, 2000 నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం ఏంటి, నేను 3000 ఇస్తానని చెప్పారు. అవ్వాతాతలు మీకు 2000 ఎలా సరిపోతాయి, 3000 ఇస్తాను అవ్వాతాతలకు అని చెప్పాడు. అవును, అని చెప్పి ఎక్కడిచ్చాడు? దశల వారీగా పెంచుకుంటా పోతా, సంవత్సరానికి 250. ఇంకా ఏంటో తెలుసా, అసలు యాక్చువల్లీ మాట ఇచ్చిన దాని ప్రకారం అయితే ఆయన ఇవ్వాల్సింది ఉంటుంది కదా, అప్పటికి 3000 నువ్వు ఇచ్చుంటే ఇవ్వలేదు కాబట్టి ఎవ్రీ ఇయర్ 750 రూపాయలు అవ్వాతాతల దగ్గరే తిన్నట్టే. అవును మేడం, అంతే కదా. ఒక సంవత్సరము అవ్వాతాతల దగ్గర 7500, ఇంకో సంవత్సరం 500, ఇంకో సంవత్సరం 250, ఇట్లా తింటూ వచ్చాడు. అది ఎవరి దగ్గర? అవ్వాతాతల దగ్గర తీసుకుతింటమే. మాట తప్పును మడమ తెప్పును అన్నాడు ఆయన. అన్నాడు. ఇంకా అడుగు ముందేసి భారతీరెడ్డి గారితో కూడా ప్రచారం చేయించారు. అవునండి, అమ్మఒడి అందరికీ వస్తుంది, ఎంతమంది పిల్లలు ఉన్నా వస్తుంది అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి అందరికీ వస్తుందమ్మా అని చెప్పారు ఆవిడ. ఎంతమందికి ఇచ్చారు? ఇంటికి ఒక బిడ్డకి ఇచ్చారు. దానిలో కూడా 15,000 చెప్పి 13,000 ఇచ్చారు, చేతిలో పెట్టారు. దాని తర్వాత ఆవిడ ఇంకోటి చెప్పారు, ప్రతి మహిళ 45 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఓపిక ఉండదు జగనన్న ఆలోచించారు. ఎందుకంటే మహిళలు పనులు చేసుకోలేరు, అందుకోసం వాళ్ళకి పెన్షన్ ఇచ్చేయాలి అని డిసైడ్ చేశాడు 45 ఏళ్ల తర్వాత. నేను మచ్చుకు 2-3 చెప్తున్నా, అన్నీ చెప్పాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి అని చెప్పి 45 ఇయర్స్కే అని చెప్పిన వ్యక్తి అసలు ఆచూకీయే లేదు. అది చెప్పింది ఎవరు? స్వయంగా భారతిరెడ్డి గారు చెప్పారు ఈ మాట. తన ప్రచారాల్లో అదే చెప్పుకుంటా తిరిగారు. సో చూస్తే తర్వాత అదేం పథకాలు ఎక్కడ అది అమలు కాలేదు కదా. ఆ పథకాలకు వాళ్ళ యొక్క ఏదైతే వార్ రూమ్ ఉంటుందో దాంట్లో ఫుల్ డిస్కషన్లో ప్రధాన పాత్ర పోషించే ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క నెలసరి జీతం 1,30,00,000. అతను 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఆయన కూడా ఆచూకీ లేకుండా పోయింది. అలా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. వీళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారా? ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళలాగా అప్పులు చేశామా, తీసుకొచ్చామా, నేను తిన్నానా, 10 పైసలు అంతు ప్రజలకు పంచామా అన్నట్టు కాదు ఇక్కడ. సో ఇక్కడ దాంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాల్సింది ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు పెట్టుబడులు ఎక్కడున్నాయో చూసుకోవాలి. పెట్టుబడులు చూసుకొని ఇండస్ట్రీ రాష్ట్రం డెవలప్ అయితే కానీ ఇన్కమ్ రాదు. ఇన్కమ్ వస్తే దాన్ని ప్రజలకు పంచాలనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మేడం, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు బాబు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా. అదేమైనా అమలు అవుతుందా? గ్యాస్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ది ఆల్రెడీ ఇచ్చేశారు. జనవరి నుంచే వస్తుంది. అది రైతులను ఆదుకోవడానికి హామీ ఇచ్చారు కదండి. ఆ రైతులది కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 6,000, మిగతా 14,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఉచిత బస్సు ఉగాది నుంచి ఇస్తానని చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడు కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు 5 ఏళ్లలో. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ కంపెనీస్ వస్తున్నాయి, ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సరే ఇవన్నీ చూస్తుంటే ఇంప్రూవ్ చేసినట్టే కదా. ఆయన చెప్పిన దానిలో చాలా వరకు అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే చెప్పలేదో సూపర్ 6 కాదు, జనరల్గా మీకు ఈ పని చేస్తానని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు కదా. మీ వీడియో ఒకటి చూశాను మేడం, అది ఇందాక చెప్పారు కదా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మీ వీడియోలో మీరు
ఒక 3-4 డేస్ అయింది మీ వీడియో చూశాను. 18,600 మందికి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకి ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకి మళ్ళీ బడికి వెళ్ళే టయానికి వేసవి సెలవుల తర్వాత వాళ్ళకి మళ్ళీ పోస్టులు ఇస్తున్నారంట కదా మేడం, దాంట్లో నిజం ఉందంటారా? ఖచ్చితంగా. ఓకే. అంటే సరే ఆయన చెప్పినవి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి సూపర్ 6 వీళ్ళు పట్టుకుంటున్నారు. చెప్పనివి ఎన్ని చేశారు? చెప్పనివి అన్నా క్యాంటీను జగన్మోహన్ రెడ్డి వచ్చిన పుణ్యమా అన్నట్టు ముయించారు. దాన్ని ఓపెన్ చేశారా? ఇంకొకటి వృద్ధులకి పెన్షన్ అన్నారు. రాగానే సంతకం దాని మీదే పెట్టారు ఫస్ట్. సో ఈరోజు 4,000 రూపాయలు తీసుకుంటున్నారు. సరే ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఎన్ని చేశారు? నారా లోకేష్ గారు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్నం భోజనం పథకం మంచి భోజనం ఇక్కడ నాసిరకం కూడా కాదు. మనం చూసాం గతంలో అంగన్వాడీ వాళ్ళ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ కుళ్ళిపోయిన పాలు, గుడ్లు అన్నీ కూడా పిల్లల హెల్త్ చూసుకుంటే అసలు పట్టించుకోలేదు. ప్రతి స్కూల్స్లో కానీ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా బాధపడింది అదే. ఓకే. వాళ్ళకి ఫుడ్ సరిగా అన్ని నాసిరకం పంపించటం. వాళ్ళు ఏం పెడతారండి? ప్రభుత్వం ఇచ్చేది సరిగా ఇవ్వనప్పుడు ఆ పిల్లల ఆకలితో మలమల మాడిపోవటమే కదా. ఒక పూట స్కూల్కి వచ్చినప్పుడు ఫుడ్ పెట్టాలి కదా. అంతే కదండి. అలాంటి చిన్న పిల్లలు కదండి, అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలు ఎంత పిల్లలు చెప్పండి. వాళ్ళకి నాసిరకం పెడితే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం రాదా? అలాంటి ఫుడ్ పెడతారా? అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని చేశారు? కుళ్ళిపోయిన గుడ్లు, కుళ్ళిపోయిన పాల ప్యాకెట్లు ఇవ్వా? అలాంటివన్నీ ఎన్ని సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 5 లక్షల ఇండ్లు కూడా కేటాయించారు. అవునండి. సో అదన్నీ కూడా ఇప్పుడు బాబు గారు చెప్పింది చాలా సూపర్ 6 అని వీళ్ళు తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10,000 ఇస్తామని చెప్తున్నారు. కరెక్ట్ నిజమేనా? ఇస్తానంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా జూన్ జూలైకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తే ఈ మాట చెప్పిన మాటని ఎక్కడా కూడా తప్పట్లేదు. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు వచ్చి అధికారం వచ్చి ఒక 7-8 నెలలు అయింది. సరే ఇంకా టైం ఉంది. ఇప్పటికే అన్ని ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ ఫిల్ఫిల్ చేస్తూ వచ్చారు. జూన్ జూలై నాటికి కొన్ని పథకాలు కూడా వచ్చేస్తాయి. హామీలు ఇవ్వని వాటిల్లో కూడా మత్స్యకారులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ. అవును, మత్స్యకారులకి ఇచ్చి అన్ సీజన్లో వాళ్ళకంటే వర్షాభావం మూలన వాళ్ళ వేటకు వెళ్ళలేరు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వటం కానివ్వండి సంవత్సరానికి. ఇవన్నీ చూస్తుంటే ఏ వృత్తులు వాళ్ళకి ఆదుకోవటం కానివ్వండి, అన్నిటి మీద అప్పులకి వెళ్ళాలనేది కూడా కాకుండా ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి కంపెనీలు తీసుకురావటానికి. ఓకే. ఇప్పుడు వైజాగ్లో సాఫ్ట్వేర్గా అభివృద్ధి చేయటం కానివ్వండి, శ్రీ సిటీ సత్యవేడు అంటే అటు శ్రీకాకుళం నుంచి సత్యవేడ తీసుకోవచ్చు, కుప్పం తీసుకోవచ్చు, ఇటు బోర్డర్స్ ఉన్నదే రాష్ట్రాలు అన్నిటి వరకు అక్కడి వరకు కూడా అభివృద్ధి తీసుకెళ్ళాలి అని. ఏదో ఒక అమరావతిలోనే పెడుతున్నాం కదా, అమరావతి రాజధాని కాబట్టి అక్కడే అభివృద్ధి చెందాలనేది లేకుండా మొత్తం విస్తరించాలి అనేది. ఇది అమరావతి కేంద్రంగా అటు చెన్నై, ఇటు బెంగళూరు, అటు ఒడిశాలోని భువనేశ్వర్, మహారాష్ట్రలోని ముంబై ఇవన్నీ టచ్ చేసే విధంగా హైవేలు కూడా వేస్తున్నారు కదా. హైవేలు బాగా వస్తున్నాయి. ఇంకొకటి అసలు మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్గా రోడ్లు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, గతం 5 ఏళ్ల క్రితం తీసుకుంటే రోడ్లు ఎలా ఉండేది, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యేది, వేలకు చేరలేకపోయే వాళ్ళు. వర్షాభావం టైంలో అసలు గుట్టల్లో దిగిపోయేది వెహికల్స్ అన్ని, పడిపోవటాలు, యాక్సిడెంట్లు, చనిపోవటాలు, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. మేడం మీరు చెప్పిన టోటల్ సబ్జెక్ట్లో మాట తప్పును మడమ తెప్పును అనే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ మాట నిలబెట్టుకోవడానికి తనకు తాను మోసం చేసుకొని అటు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చే నిధుల్ని ఇటు మళ్ళిచ్చి, అటు బీసీ సప్లాన్కి అటు వెళ్లాల్సిన నిధుల్ని ఇటు మళ్ళిచ్చి కేవలం ఎంతసేపటికి బటన్ నొక్కడానికి ఆ వ్యామోహంలో ఉన్నాడు. అందులో భాగంగా ఉపాధి హామీ పథకం కింద వచ్చే డబ్బులు కూడా డీబీటీ ద్వారా బటన్ నొక్కడం, డబ్బులు వేసి అని అడిగినాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్ల రూపాయలు పెట్టి 70% మేర సిమెంట్ రోడ్లు మేము కూడా ఇంటికి వెళ్ళినప్పుడు చూసాం మేడం. చాలా హ్యాపీ అనిపించింది మేడం. అది కూడా బటన్ నొక్కడానికైనా ఆయన ఎక్కడికో కూడా వెళ్ళాలి, ఇంట్లో కూర్చొని నొక్కుతాడు. చూసాం కదా, ఇది కూడా మనం చూసాం. బటన్ నొక్కడం అనేది ప్రజల్లోకి వెళ్ళి చేయాల్సిన ప్రోగ్రాంలు కూడా ఇంట్లో కూర్చొని నొక్కిన సీఎంను కూడా మనం చూసాం. ఓకే. ఆయనకి ప్రజల కన్నా కూడా పబ్లిసిటీ. సరే ఎన్ని బటన్ నొక్కావు, ఎన్ని పనులు అమలైనాయో చూద్దామా, అది కూడా లేదు కదా. అన్ని బటన్లు నొక్కటమే, రోజుకో బటన్ నొక్కటమే. ఓకే. కానీ అమలైనట్టు ఉండాలి కదా, అమలు అవ్వలేదు కదా. అంటే ఏదో బటన్ నొక్కటం, ఇంట్లో కూర్చొని బటన్లు నొక్కితే పనులు అవుతాయా? ప్రజల్లోకి రావాలి కదా. ప్రజల కష్టాలు ఏమైనా తెలుసుకున్నావా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతసేపు హెలికాప్టర్ ప్రయాణాలు, 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగారు, పరదాలు కట్టుకు తిరిగారు. ఈ రోజున ఎలా వెళ్తున్నారు? మీరు చెప్పిన వాటిల్లో మొత్తం సూపర్ 6లో 4 పథకాల మేర అమలు అవుతున్నట్లున్నాయి. మిగిలిన 2 కూడా ఈ సంవత్సరంలో అమలు చేసే ఛాన్స్ అంటుందా అండి? ఖచ్చితంగా బాబు గారు మాట ఇచ్చింది తప్పరు.
తప్పకుండా చేస్తారు. ఇంకోటి కూడా నిందలేశారు కదా! బాబు గారు వచ్చి ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన చేయలేము అన్నట్టు చెప్పేసారు. ఆయన చేయలేము అని చెప్పలేదు. ఓకే. ప్రజలకి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితులు వివరించారు అక్కడ. అవును. ముసుగులో గుద్దులాటల అబద్ధాలు చెప్పడం ఏముండదు మేడం. అబద్ధం ఇప్పుడు అక్కడ ఏముంది? రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది? రాష్ట్రంలో మన ఇన్‌కమ్ సోర్సెస్ ఏంటి? రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రజలకు తెలియాలి. ఓకే. అది ఆయన అక్కడ చెప్పారు. ఇలాంటివి ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంత లోటు బడ్జెట్‌లో ఉన్నాము అనేది వివరించారు. అందుకని ఒకటేసారి మూకుముడిగా దాడిలాగా బాబు గారు సూపర్ 6 చేయనని చెప్పేశారు. ఆయనకి నమ్మి ఓటేశారు. అదైపోయారు, ఇదైపోయారని ఇచ్చేశారు. అలా అని బాబు గారు చెప్పలేదు. ఎక్కడా ఆ మాట అనలేదు. రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్రం ఉన్న లోటు బడ్జెట్‌ని వివరించారు. అంతే జరిగింది అక్కడ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.